అందరికీ నమస్కారాలు. ఈరోజు సోషల్ మీడియాలో నా మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది, అదేవిధంగా దీని మీద పాత్ర ఎవరితో ఉందో అది నాకు తెలుసు, నా మీద అవాస్తవాలు నిందలు వేయడం జరుగుతూ ఉంది. అది ఎవరంటే కేఎం షకీల్ షఫీ జామియా మస్జిద్ ముత్తవల్లి హస్తం దీని మీద ఉందని పూర్తిగా అర్థమైపోతా ఉంది దీంట్లో. ఎందుకంటే అతను ఏం చెప్తాడో, నా మీద 30 నెలలు రెంట్ నేను కట్టలేదు, జామియా మస్జిద్కి నేను ఎగురగొడతానని రెంటు అని చెప్పడం జరుగుతూ ఉంది. ముత్తవల్లికి ఇతను సస్పెండ్ ముత్తవల్లి, యాక్చువల్గా ముత్తవల్లి కూడా కాదు, వీళ్ళ ఆయన తండ్రి గారు ముత్తవల్లి, ఇతను సాని ముత్తవల్లి. ఇతను ముత్తవల్లి కూడా గతం ప్రభుత్వంలో సస్పెండ్ అయినాడు. ఇతను ఈరోజు ఏం చెప్తానంటే నేను బాడీలు కట్టలేదు అంటాను. వాస్తవమే, బాడీలు ఎన్ని చెప్తాడో 30 నెలలు చెప్తున్నావు, 6 నెలలు బాడీగా. అదేమి కరోనాలో, వరల్డ్ వైడ్ కరోనాలో బాడీలు కట్టలేదు. చాలా మంది ప్రైవేట్ కాంప్లెక్స్ వాళ్ళు కూడా ఆ బాడీని మాఫీ చేసినారు. కానీ ఈ ముత్తవల్లి జేబు ఖర్చు కోసం మాకు వేధిస్తూ ఉన్నాడు అని మేము ఈ మాట మీడియా ముందరగా నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఈ షకీల్ షఫీ మీద, ఈ ముత్తవల్లి మీద అని గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. ఇతని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇతను ఆ రోజు మన గుసికల్పి షాపులోళ్ళకంతా మీరు బాడీలు కట్టద్దండి, ఈవో అపాయింట్ అయినాడు వైసీపీ తరఫున, ఈవోకి మీరు బాడీలు కట్టద్దండి, నేను వచ్చినాక మీరు ఆ బాడీలు చెల్లించండి అని ఇతను మా మీద ఒత్తిడి తెచ్చినాడు ఆ రోజు. ఏమంటే మళ్ళా నేనే తిరిగి ముత్తవల్లి అవుతాను, మీరు బాడీలు చెల్లిస్తే మళ్ళా మీ రూములకి నేను ఖాళీ చేపిస్తాను, ఆ రూములు వేరే వాళ్ళకి ఇస్తానని భయప్రాంతం చేయడం జరిగింది కాంప్లెక్స్ వాళ్ళకంతా. ఆ రోజు ఇతను కుసు కలిపిన దాంట్లో నేను కూడా భాగస్తుండే. నేను కూడా ఆ రోజు వచ్చి ముడియా మొగానాన్ని వచ్చి నేను మాట్లాడడం జరిగింది. ముత్తవల్లి పక్షానే నేను మాట్లాడినాను ఆ రోజు. ఎందుకంటే మా రూమ్ మాకు ఉంటుందో లేదో ఇతను మాకు హెచ్చరిస్తూ ఉన్నాడు, రోజు ఫోన్లు చేసి మాకు భయప్రాంతం చేస్తూ ఉన్నాడు. ఆ రోజు మేము మాట్లాడడం జరిగింది. అది అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇతను మళ్ళా పోయి ఛార్జ్ తెచ్చుకున్నాడు. అది ఉందో వచ్చిందో లేదో అయితే మాకైతే తెలీదు. కానీ ఆ బాడీలన్నీ మళ్ళా మా దగ్గర వచ్చి అతను బాడీలు వసూలు చేసుకున్నాడు. ఆ బాడీలు సంవత్సరం బాడీల నేను ఇచ్చినాను. మా అన్న ఉన్నాడు పక్కనే, బీజేపీలో ఉన్నాడు ఫయాజ్ అని, అతని దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు. రిసిప్ట్ కూడా ఇవ్వలేదు అతనికి. అతను కూడా రేపు పొద్దున ప్రెస్ మీట్ పెడతాడు, ప్రెస్ మీట్ ముందర వచ్చి మాట్లాడతాడు. అతను కూడా అతను కూడా చర్చిస్తాడు దీని గురించి. అదేవిధంగా ఇతను బాడీలు పెండింగ్ ఉన్నాయంటున్నాడు. నా రూము పక్క రూము, నా రూమ్ వచ్చేసి నెంబర్ 3 షాప్ నెంబర్. ఈ రోజు నేను ఉన్న షాప్ నెంబర్ నెంబర్ 4. నువ్వు మొన్నటి రోజున 3 నెలల కింద నువ్వు నాతో డబ్బులు తీసుకొని 50,000 డబ్బులు తీసుకొని మళ్ళా నువ్వు ఈ రూమ్ ఎట్లా కేటాయించావు అని అడుగుతా ఉన్నావు. సూటికి అడుగుతా ఉన్నా, ఈ షకీల్ షఫీని అడుగుతా ఉన్నా. ఎందుకంటే నువ్వు పెండింగ్ ఉన్నాయని నువ్వు చెప్తా ఉన్నావు. బాడీలు 30 నెలల పెండింగ్ ఉన్నాయని చెప్తా ఉన్నావు. మళ్ళీ నువ్వు రూమ్ ఎట్లా కేటాయించావు? నాకు కేటాయించకూడదు కదా, నాకు రూమే ఇవ్వకూడదు కదా, నువ్వు ఎట్లా ఇచ్చినావు? ఆధారాలు ఉన్నాయి నా దగ్గర, ప్రూఫ్ ఉంది నా దగ్గర, నువ్వే ఇచ్చినావు, రిసిప్ట్ ఇచ్చినావు. మళ్ళీ ఆ రోజు ఎందుకు ఇచ్చినావు? 3 నెలలకే. ఏమంటే నీ మీద మేము వ్యతిరేకంగా మాట్లాడితే మా మీద నువ్వు బురద చెల్లె కార్యక్రమం చేస్తావు, మా మీద నువ్వు సోషల్ మీడియాలో వాట్సాప్లో వేరే వాళ్ళతో నువ్వు పెట్టిస్తావు. ఎందుకు? ఈ 3-4 దినాల నుంచి నీ మీద చర్చ జరుగుతోంది. ఈ ముత్తవల్లి అంత ఫ్రాడ్, అంత తినేస్తానని నేను కాదు చెప్తాను, సాక్షాత్ అనంతపురం అంతా చెప్తా ఉంది. అంత ముస్లిమ్స్ అంతా ఏకమైనారు ఈరోజు. ఇతనికి సస్పెండ్ చేయాలా మళ్ళీ తిరిగి అని. మసీద్లో కూడా మొన్న ఆర్బీఓ సమక్షంలో పంచాయతీ జరిగింది ఈ రూముల గురించి. ఏమేమి అడుగుతానమ్మయ్యా, మా రూమ్లు మాకు కావాలా, మా రూములు కొట్టేస్తే రోడ్ వైడింగ్లో పోతే మాకి నష్టపరిహారం, మేము రోడ్ల మీద పడతాం, మా కుటుంబాలు రోడ్ల మీద పడతాయని ఆవేదన చేస్తా అంటే మాకు వచ్చే డబ్బులు కూడా అతని జేబులో అతని ఖాతాలో వేసుకోవాలని ఈ షకీల్ షఫీ ప్రయత్నానికి మేము అడ్డకట్ట చేస్తే మా మీద ఈరోజు ఈ నిందాన్ని చేస్తున్నాడు. ఇవన్నీ మా పిల్లలు రోడ్ల మీద పడతాయని ఆర్డీఓ గారి సమక్షంలో మేము చెప్పుకున్నాము. నీకేమి? ఆ రోజు పెద్ద ఆయన సాలార్ బాషా గారు, ఫిరోజ్ గారు, అదేవిధంగా కమ్యూనిస్టు జాఫర్ గారు అందరూ ఉన్నారు సమక్షంలోనే మేము అడగడం జరిగింది. ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పలేదు వీళ్ళంతా బాడీలు కట్టాలని? ఈరోజు వాళ్ళ మీద చెప్తానావే నువ్వు, మీరు బాడీలు కట్టండి పెద్ద మనుషులు అని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నువ్వు సస్పెండ్ ఉన్నప్పుడు అదే పెద్ద మనుషులు వచ్చి ఊరంతా వచ్చి బాడీలు ఉండల్లా, ఈ కాంప్లెక్స్ కూల్చకూడదని
చెప్తే ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాను. పెద్ద మనుషులకి మీరు ఎవరైనా ఎందుకు అడగలేదు? ఈ రోజు పెద్ద మనుషుల మీద నింద వేసే చూస్తున్నావే, అదే పెద్ద మనుషులే కదా ఆ రోజు వచ్చి పోరాటం చేసినది. నువ్వు పోయి హైదరాబాద్లో దాచిపెట్టుకున్నావు. నువ్వు హైదరాబాద్లో దాచిపెట్టుకుంటే ఈ రోజు మేము పోరాటం చేసి ఈ రూమ్లో మేము సాధించుకున్నాం. నువ్వు ఎవరు? మన ఆర్డీఓ ముందర నేను అర్థం ఇచ్చేస్తాం, రూమ్లో తీసుకోండి అన్నావు. ఎవరు నీ అబ్బా జాగిరా అని అడుగుతా ఉన్నా, సెకిల్ షబీని అడుగుతా ఉన్నా, షూటింగ్ అడుగుతా ఉన్నా. ఈరోజు ఇట్లా అడిగితే మేము ప్రశ్నిస్తే అందరి మీద కేసులు బనాయిస్తావు, అందరి మీద ఇట్లా వాట్సాప్లో మన కించపరుస్తావు, వ్యక్తిగతంగా నువ్వు దాడి చేస్తావు మా మీద. లేదు నువ్వు గతంలో ఎందుకు అడగలేదు నాకు మళ్ళా రూమ్ విషయంలో బాడీకి కట్టమని? అప్పుడు ఎందుకు నా మీద నువ్వు వాట్సాప్లో పెట్టలేదు? ఈ 4 రోజుల నుంచి జరుగుతుంది కాబట్టి, నీ మీద అలిగేషన్ వస్తుంది కాబట్టి నువ్వు ఈరోజు నా మీద నింద ఇస్తున్నావు. ఖచ్చితంగా అందరూ రూముడు ఉన్న వాళ్ళు కూడా నీకు ప్రెస్ మీట్ పెట్టి సిద్ధము. అనంతపూర్ జామియా మస్జిద్లో కూడా నీ గురించి ఆ రోజు చర్చ చేశారు. ఆ రోజు గవర్నమెంట్లో కూడా, నీకు వైసీపీ గవర్నమెంట్లో కూడా నీ మీద ఎన్ని వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఆ రోజు నువ్వు ఖబరస్థాన్లో చేసిన అవినీతి ఏముంది, నువ్వు మద్రాసాలో చేసిన అవినీతి ఏముంది, నువ్వు జామియా మస్జిద్లో, నువ్వు ఈద్గా మస్జిద్లో, నూరాని మస్జిద్లో చేసిన అవినీతి అంతా బయటపడుతుందని నీకు సస్పెండ్ చేయాలని అందరూ అనంతపురం ముస్లిం ప్రజలంతా కోరుకుంటా ఉంటే ఈరోజు నా మీద నింద ఇస్తున్నావు. నీ మాటలు, నీ బురద చెల్లే మాటలు ఎవరు నమ్మరు? షకీల్ షఫీగా నీ పని అయిపోయింది. నీకు ఖచ్చితంగా సస్పెండ్ చేసినంత వరకు నేను పోరాడతాను. నా కంఠంలో ప్రాణాన్నంత వరకు నీకు విడిచిపెట్టాను. నీకు ఖచ్చితంగా నీకు సస్పెండ్ చేసిన వరకు నేను విడిచిపెట్టానని కూడా నీకు హెచ్చరిస్తా ఉన్నా. ఇంకో విషయం ఏం చెప్పడం జరిగిందంటే, షకీల్ షఫీ నువ్వు మసీదులో వచ్చి ప్రమాణం చేయంటాడు. నాకు నేను ప్రమాణం చేసి సిద్ధంగా ఉన్నా. నువ్వు వచ్చి అదే మాస్మాబీలో నువ్వు ప్రమాణం చేస్తావా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే మొన్నటి రోజున ఒక వారం కింద నువ్వు మాస్మాబీ దర్గా పక్కన ఉండే మా బంగారు వీధిలో 2 రూమ్లు అమ్ముకున్నావు. నువ్వు 35 లక్షలకి, ఒక రూమ్ 35 లక్షలకి నువ్వు డొనేషన్ తీసుకున్నావు. నువ్వు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి, వేరే వాళ్ళు బీదోలు బతుకుతూ ఉంటే వాళ్ళకి ఖాళీ చేపించి నువ్వు వేరే వాళ్ళకి డబ్బులు తీసుకొని నువ్వు ఇచ్చినావు రూమ్లో. దాంట్లో ఎంత నువ్వు భాగం ఎంత నీది, నువ్వు ఎంత దాంట్లో లెక్క కొట్టావు, అది నువ్వు ప్రమాణం చేస్తావా? నీకు దమ్ము ధైర్యం ఉందా? సస్పెండ్ అయినా ముత్తవల్లికి నేను అడుగుతా ఉన్నా, ఈరోజు షూటికి అడుగుతా ఉన్నా. దానికి సమాధానం చెప్పు. నువ్వు ప్రాణానం చేయాలో వచ్చి నువ్వు మాస్మాదీ దగ్గరకు వచ్చి నువ్వు ప్రాణానం చేస్తావా? షకీల్ షఫీ అని నేను ఈ సభగా నేను హెచ్చరిస్తా ఉన్నా, నేను అడుగుతా ఉన్నా.